టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ అనే వాళ్ళలో తన పేరు వినిపిస్తోంది. దట్టు తనకి ఆషికీలు కూడా బాగానే ఉన్నారు. తన పేరు ఏంటి అనుకుంటున్నారా? ఆషికా రంగనాథ్. ఎస్, మనకి బాగా తెలుసు. అండ్ ఇప్పుడు భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే మూవీతో మన ముందుకు వస్తున్నారు. మరి మాట్లాడదామా? చలో. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు అందంగా చాలా ఉన్నారు. స్లోగా కంపోజ్డ్ గా ఎంత బాగా మాట్లాడుతున్నారని చూస్తున్నాను. Thank you so much. చాలా అందంగా ఉన్నారు, థ్యాంక్ యూ. కలర్ఫుల్గా. సో మీరు చాలా వరకు టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ అనే వర్డ్లో మీ పేరు వినిపిస్తోంది. దట్టు బాగా తగ్గిపోయారు. 2 క్వశ్చన్స్ వేస్తాను, దానికి ఆన్సర్ చెప్పండి. అంటే ఎందుకు ఇంత, అంటే ప్రాజెక్ట్ కోసం తగ్గారా, లేదంటే ముందు కూడా మీరు అంత లావు ఏం లేరు, ఇంకా తగ్గిపోయారు బాగా? అంటే ప్రాజెక్ట్ కోసమా, లేదంటే లేదు జస్ట్ ఫర్ ఫన్? ఫన్ కాదు, అంటే స్క్రీన్ ముందు యూజువలీ నేను వెయిట్ అంటే పెరిగితే యూజువలీ నా చీక్స్ మీదే వస్తాయి. ముందు ఫ్యాట్ ఇక్కడికి ఇక్కడే ఫస్ట్ ఒక నాది రౌండ్ ఫేస్ కదా, సో అంత లాంగ్ కూడా లేదు. సో అది చాలా క్యూట్ అండ్ చబ్బీ లుక్స్ లాగే అనిపిస్తుంది కొంచెం తింటే వర్కౌట్ అది. సో అందుకే ఐ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్ లుక్స్ ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి ఆ మోడర్న్, ఒక అల్ట్రా మోడర్న్ గర్ల్ క్యారెక్టర్ లుక్ వైజ్ కూడా ఒక చూస్తే ఓకే ఇది చాలా మోడర్న్గా ఉంది, వెరీ షార్ప్ ఫీచర్స్ ఉండాలి అండ్ వెరీ కాన్ఫిడెంట్ స్ట్రాంగ్ అమ్మాయిలు ఎలా ఉంటారో అలాంటి ఒక ఫీల్ కావాలనేది ఉంది. సో ఆ చేంజ్ ఓవర్ ఉంటే బాగుంటుంది. అండ్ మోడర్న్ డ్రెస్కి కొంచెం ఆ స్లిమ్గా ఉంటేనే బాగుంటుందని అనుకుని చేంజ్ అనుకున్నా. బట్ నా సమయం అలా ఏం చెప్పలేదు, మీరే అయ్యారు. నేనే అయ్యాను. అండ్ చూసినప్పుడు స్క్రీన్లో అంటే ఇప్పుడు మీరు నన్ను చూస్తే అనుకుంటారు ఓకే చాలా సన్నగా ఉంది అని, బట్ ఆన్ స్క్రీన్ కరెక్ట్గా ఉంటుంది, లైక్ ఫేస్ అంది 30% ఎక్కువ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ద స్క్రీన్ యాడ్స్ వెయిట్ అని చెప్తారు కదా, సో నా దాంట్లో ఇట్ ఇస్ ఎక్కువనే. సో అందుకే ఐ హ్యావ్ టు ట్రై. బట్ ఆ చేంజ్ ఓవర్స్ ఉంటే మనం కూడా స్క్రీన్ మీద డిఫరెంట్గా కనిపిస్తాం అనేది. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. బాగున్నారు. అండ్ టీజర్ చూసాను, అస్సలు అలా అంటే ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్లో మీ ఫేస్లో అంత కోపం చూడలేదు మీ క్యారెక్టర్స్లో. ఎగ్జాక్ట్లీ. ఇలా రవితేజ గారిని ఇలా చాలా దగ్గర నుంచి అంత కోపంగా చూస్తున్నారు. ఎలా మీరే చెప్పండి. ఇప్పుడు అలా చూడాలంటే ఒక గ్రే షేడ్ ఆర్ ఆ కోపంగా చూడాలంటే చబ్బీగా చిక్స్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ అమ్మాయికి భయం రైట్ ఉండాలా అనేది ఉంటుంది కదా. సో అందుకే ఇట్ లుక్స్ నైస్. బట్ మీరు చెప్పినట్టు ఇంతవరకు ఒక హోమ్లీ గర్ల్ నెక్స్ట్ డోర్ ట్రెడిషనల్ రోల్స్లో చూసారు, అండ్ ఒక డిఫరెంట్ గెటప్లో అండ్ విత్ క్యారెక్టరైజేషన్. ఈ అమ్మాయికి నాట్ జస్ట్ మోడర్న్ క్యారెక్టరైజేషన్లో జస్ట్ లుక్స్ మాత్రం మోడర్న్ కాదు, కానీ థింకింగ్ కూడా మోడర్న్గానే ఉంది. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది అండ్ హౌ ఇస్ అవర్ థాట్ ప్రాసెస్, అవన్నీ ఇట్స్ వెరీ మోడర్న్. సో అండ్ ఇప్పుడున్న అమ్మాయిల్ని వెరీ మోడర్న్ అట్ ద సేమ్ టైం వెరీ ఇండిపెండెంట్ అమ్మాయిల క్యారెక్టర్ని నేను పోర్ట్రేట్ చేస్తున్నాను. సో ఇట్ వాస్ ఫన్. మీరు చెప్పినట్టే ఇంతవరకు అలా కోపంగా అది చాలా చిన్న బిట్స్ టీజరే, అది డెఫినెట్లీ మూవీలో ఇంకా ఉంది. ఐ ఎంజాయ్ డూయింగ్ దట్. ఎవరైనా భయం వేసాలంటే చాలా భయపెట్టాలంటే భయపెట్టాలంటే బాగా ఎవరికైనా బాగుంటుంది కదా, అమ్మాయిలకి ఐ థింక్ ఫన్. మీరు అలా అంటే వాళ్ళు వేసేసుకుంటారు అంతే కదా. అవును. సో టీజర్ చూసాను, అసలు చాలా బాగుంది. అండ్ మీరు అంటే లాస్ట్లో అంటే మిడిల్లోనే తెలుస్తుందా మీకు, లేదంటే లాస్ట్లో తెలుస్తుందా ఆయనకు ఆల్రెడీ పెళ్ళైంది? అది కూడా నేను ఇప్పుడే చెప్పేస్తే మూవీలో ఏం చూస్తారో అది కరెక్ట్. ఏం చెప్పినా మేము వింటాం. అప్పుడు రవితేజ గారు మీరు నాతో ఒక 1 లైన్ స్టోరీనే చెప్పిస్తారు, చెప్పిస్తారు. చెప్పట్లేదు కదా.